ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఏకోజాములో 11వ తేదీ 8వ నెల 26వ సంవత్సరంలో ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని ఘనుడైన నా ప్రియుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమును సన్నతించుటకు, స్తుతించుటకు, కనపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఈ లోకంలో ఒక నూతనమైన స్వభావం కావాలనుకుంటారు. దానికంటే ముందుగా బాగా అర్థం కావాలంటే ఒక క్రొత్త బట్టలు వేసుకుంటే ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే ఒక నూతనమైన గృహం ఉండే గృహం ఉన్నాయి. అలా కాకుండా ప్రస్తుత ట్రెండ్ని అనుసరించి న్యూ మోడల్ హౌస్, అలాగే ఒక న్యూ కార్, ఉండే కారు ఉంది, లేని వాళ్ళకి ఏమి లేదు అనుకోండి, కానీ ఉండే కారు ఉంది, కానీ ఆ కారు మీద ఆయనకి తృప్తి ఉండదు. న్యూ ట్రెండ్స్ వస్తూ ఉన్నాయి, కొత్త కార్లు రిలీజ్ అవుతూ ఉన్నాయి, ఒక న్యూ కార్ కావాలి. అలాగే అంటే అన్నీ ఒక కొత్త కోరుకుంటూ ఉంటుంది మనసు, మానవుడు. అయితే బైబిల్లో కూడా నీ ఆత్మ క్రొత్తదనాన్ని కోరుకోవాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ కాదు. అభివృద్ధి కావాలి, క్రొత్తదనం కావాలి. ఏం కొత్తదనం కోరుకోవాలి? నేను కొన్ని వచనాధారంగా కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నూతన బోధలో ఫలించాలి, నూతన జీవంలో ఫలించాలి. చూడండి, నూతన జీవంలో ఫలించాలంటే రోమిలికి రాసిన పత్రిక 6:4, యోహాను 1:4, 3:36, కొలస్సీ 3:3, 1 తిమోతి 4:3, 4:8, అపోస్తలుల కార్యములు 14:15 ఈ విధంగా ఉంటుంది. అలాగే నూతన బోధలో ఫలించాలంటే అపోస్తలుల కార్యం 17:19, లూకాసు వార్త 10:39, యోహాను సువార్త 7వ అధ్యాయం 16 నుండి 17 వరకు. అలాగే నూతన స్వభావం లోపల ఫలించాలి. తీతు 3:5, యాకోబు 5:17, 2 తిమోతి 2:13, రోమా 2:17 ఇంకా చెప్పొచ్చు. నూతన సృష్టిలో ఫలించాలి. దాని గురించి చెప్పాలంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17, గలతీ 6:15, ఎఫెసీ 2:10, 2వ అధ్యాయం 15-16 వచనాలు. నూతన నిబంధనలో ఫలించాలి. లూకాసు వార్త 22:20. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 11:22, 2 కొరింథీ 3:6 ఈ విధంగా కొత్త ఆజ్ఞల్లో ఫలించాలి, నూతన జన్మలో ఫలించాలి, నూతన హృదయంలో ఫలించాలి. ఈ విధంగా అన్ని నూతనం. మానవుడు దైనందిన జీవితంలో నూతన విధానాన్ని ఏ విధంగా కోరుకుంటూ ఉన్నాడో, విశ్వాసి ఆత్మీయ జీవితంలో కూడా నూతనత్వాన్ని కోరుకోవాలి. నూతన జీవంలో ఫలించాలి, నూతన బోధలో ఫలించాలి, నూతన స్వభావంతో ఫలించాలి, నూతన నిబంధనలో ఫలించాలి, నూతన సృష్టిలో ఫలించాలి, కొత్త ఆజ్ఞల్లో ఫలించాలి, నూతన జన్మలో ఫలించాలి, నూతన హృదయంలో ఫలించాలి. ఈ విధంగా ప్రియులరా, నూతనత్వాన్ని ఆత్మీయంగా మనం కోరుకుంటూ ఉండాలి. ఎప్పుడు పాతది వాళ్ళు అన్నట్టుగా పాత చింతకాయ పచ్చడి రుచిగానే ఉంటుంది, కానీ రుచి వేరు, ఆత్మీయత వేరు. మనము ఎప్పుడు కొంగరుతో ఆశలతో నీ మనసు ఏ విధంగా ఉరకలేస్తుందో, ఆత్మీయంగా కూడా నీ మనసు ఉరకలు వేస్తూ ఉండాలి. ఆత్మీయంగా కూడా నీవు ఫలిస్తూ ఉండాలి. ఆత్మీయంగా నీవు
నూతనత్వం కోరుకుంటూ ఇప్పుడు మా మా నేను మా దేవుని తోటలో అనగా మా చర్చి తోటలో ఆ చెట్లు వేసానండి. వేసినప్పుడు అక్కడ కొన్ని మునగ ఈ చిన్నవి నాటాను. ఇప్పుడు కొంచెం పెద్ద అయినాయి. 3 నెలలు కూడా కాలేదు, 3 నెలలు 4 నెలలు. కొంచెం పెద్ద ఒక చెట్టు అయితే విరగ పూసేసింది. ఓ ఏ విధంగా అంటే అంత పూత పూసింది. ఇంకొక చెట్టు పూత పూస్తుంది. ఇంకో 3-4 చెట్లు ఉన్నాయి. వాటిని చూస్తే నాకెంత సంతోషమో, వాటిని చూస్తే నాకెంత ఆనందమో. మామిడి చెట్లు 6 చెట్లు ఉన్నాయండి. ఒక చెట్టు ఏందో అనుకోకుండా ఎండిపోయింది. దాన్ని చూస్తే నాకు దుఃఖం. ఫలింపు కావాలి కదా. ఆ ఎండిపోయిన చెట్టును చూసి నేను చాలా బాధపడ్డాను. నేను డైలీ దానికి వాటర్ పోసేవాడిని. అసలు ఎందుకు పొందు ఒక 4-5 రోజులు నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోలేదు. మా మేడం జ్ఞాపకార్థ కూడికి ఉండి ఒక 6 రోజులు అనుకోండి. అంటే వాటర్ పంపించేవాడినే, చూడలేదు. ప్రతి చెట్టుని పరిశీలించలేదు, నేను చూడలేదు. అనుకోకుండా మొన్న వెళ్ళి చూస్తే ఆ చెట్టు ఎండిపోయింది. ఫలింపు లేని చెట్టు, ఎండిపోయిన చెట్టుని చూస్తే నాకెంత దుఃఖం. అదే ఫలించే చెట్టును చూస్తే నాకెంత ఆనందం. అలాగే ప్రభు కూడా నిన్ను నన్ను చూసి ఆయన ఆనందపడాలి. ప్రియులారా, ఫలింపు అవసరం. నూతన పళ్ళు, నూతన జీవం, నూతన స్వభావం, నూతన ప్రార్థన, ఒక నూతనమైన సంకల్పం అవసరం. కాబట్టి నూతన విధానాన్ని మన ఆత్మీయ జీవితంలో కోరుకుంటూ నూతన పరచబడుదుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించను గాక. మహోన్నతుల స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమల్లా ఆ దేవదేవుని కృపాక్షేమములే నీ వెంట వచ్చునుగాక.